హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ ఇది డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఇవాళ మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి మనకి బుల్లిష్ క్యాండిల్ ఉంది. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేస్తుంటే ఏదైతే మనకి 4 days హైస్ ఉండేనో అది మనకి ఇంపార్టెంట్ ఉండే. సో అది వచ్చేసి మనకి 24,350 ఆర్ 360 లెవెల్. సో మార్కెట్ ఓపెన్ అవ్వడం మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఏదైతే 4 days హై ఉందో దాని కింద ట్రేడ్ అవ్వడంతోనే అది రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసింది. ఓకే, యాజ్ ఆఫ్ నో హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. సో మనం 5 minutes టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ మనం చూసాం అనుకోండి, నిఫ్టీ వచ్చేసి ఇక్కడ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఏదైతే 4 days ఒక హైస్ ఉండేనో ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది కదా, అది ఫేక్ అవుట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుందో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత ఆ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నో 24,350 360 లెవెల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ వచ్చేసి మనం బేరిష్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది టెస్ట్ చేసింది, రిజెక్ట్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ లో బేరిష్ ఉండొచ్చు. మార్కెట్ 24,370 ఆర్ 380 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్ లో మళ్ళీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ హైస్ ని మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో ఈ లెవెల్స్ పైన అనుకోండి సిఈ సైడ్ లో ట్రేడ్ చేయండి. అండ్ కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టండి, ఎందుకంటే ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే స్ట్రాంగ్లీ కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉందేనో ఆ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది కాబట్టి దాని బేసిస్ పైన మనం ఇక్కడ సిఈ సైడ్ లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. నిఫ్టీలో 24,380 పైనకి వెళ్తాయి. ఓకే, సో డౌన్ సైడ్ కి మార్కెట్ ఒకవేళ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఇక్కడ మనకి 24,300 అండ్ ఇక్కడ మనకి 24,282 ఈ లోస్ రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ డేలో ఇది అండ్ దాని కింద ప్రీవియస్లీ మార్కెట్ లో నిన్నటి ఆల్మోస్ట్ క్లోజింగ్ పాయింట్ దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ 24,282 ఈ రెండు లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. 24,200 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ 24,200 బ్రేక్ అయింది అనుకోండి, పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ వచ్చేసి 24,100 అండ్ 24,000 వరకు కూడా మార్కెట్ రావచ్చు. అండ్ ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మంచి డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు 24,200 కిందికి ప్రైస్ కనుక వస్తే. యాజ్ ఆఫ్ నో ప్రైస్ అయితే హోల్డ్ చేస్తుంది. సో ప్రైస్ హోల్డ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ టు బులిష్ ఉంది. సో మార్కెట్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ చేసి హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ ని టార్గెట్ చేయవచ్చు, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందకి వచ్చేసింది అనుకోండి, డౌన్ సైడ్ కూడా ట్రెండింగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద మనం పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో కూడా క్లియర్ పిక్చర్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ లో బ్రేక్ చేస్తుందో, సో లో బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో టెస్ట్ చేసిన లెవెల్ ఉందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు. సో ఫేక్ బ్రేక్అవుట్ అది. మార్కెట్ ఈ లెవెల్స్ కింద అనుకోండి బేరిష్ ప్లాన్ చేయొచ్చు. 24,282 అండ్ 24,200 కిందికి వస్తే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ లోస్ టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పర్ సైడ్ లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ తీయాలి. అప్పర్ సైడ్ లో వెళ్తే వెళ్ళాలంటే ఈ ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్స్ పైకి వెళ్తే మార్కెట్ వచ్చేసి 24,600 వైపు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్ గా అండి. సో నిఫ్టీ అయితే. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ బులిష్ లో ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ టు బులిష్. ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. 55,100 లెవెల్ ఉంది, ఇంపార్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ లోనే ఉండొచ్చు. అండ్ డౌన్ సైడ్ లో మనం చూస్తే 54,800 అండ్ 54,400 లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గరలో నుంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది మళ్ళీ 56,000 లెవెల్. సో ఈ మధ్యలో రేంజ్ లో మార్కెట్ అనేది స్టక్ అయింది బ్యాంక్ నిఫ్టీలో.
సో ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ లో మనం చూసాం అనుకోండి బ్యాంక్ నిఫ్టీ సేమ్ కేసు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ లో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఆల్ టైమ్ హైస్ దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ ఈ పాయింట్ లో మార్కెట్ లో సపోర్ట్ ఉంది 55,100 లెవెల్ దగ్గర. సో మార్కెట్ ఒకవేళ రేపు 55,100 కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ లో ఈ లెవెల్స్ టార్గెట్ ఉంటుంది 54,400 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికన్నా కిందికి వెళ్తే అవును మార్కెట్ లో పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పర్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ ఒకవేళ 55,500 లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నా సరే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ లేదా మార్కెట్ 55,600 పైకి వెళ్తే కూడా సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే రివర్సల్ ప్లాన్ చేయొచ్చు 55,100 సపోర్ట్స్ దగ్గర. లేదా మార్కెట్ అనేది 55,500 పైకి వెళ్ళి అనుకోండి, అక్కడ కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఏదైతే మనకి ఈ హై వాళ్ళ డే హై ఉందో అది మనకి టార్గెట్ ఉంటుంది, అది బ్రేక్ అవుతే అండ్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది మన టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇక్కడ సెన్సెక్స్ చూసినట్టయితే ఇవాళ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయిపోయింది, బోత్ కాల్ అండ్ పుట్ రెండు కూడా డికే అయిపోయినాయి ఇవాళ. సో ఇవాళ మనం చూసినట్టయితే సెన్సెక్స్ కంప్లీట్లీ సైడ్ వేస్ డే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ మార్కెట్ మనం చూసినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది స్లైట్లీ. దాని తర్వాత మార్కెట్ లో సేమ్ కేసు మార్కెట్ ఇక్కడ ఏదైతే మార్కెట్ లో హైస్ ఉన్నాయో ఇది హోల్డ్ చేయలేకపోయింది. ఇక్కడ మనకి ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే 4 days or 5 days హైస్ ఉన్నాయో ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గరలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో 80,300 80,241 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గర ఉంది. కాకపోతే దానిపైన కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది టెస్ట్ చేస్తున్న లెవెల్ ఉంది 80,450 లెవెల్. ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 80,400 to 450 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే బులిష్ లో ప్లాన్ చేయండి. సి సైడ్ లో ప్లాన్ చేయాలంటే 80,450 లెవెల్ పైకి వెళ్తేనే పాజిటివ్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి, అదర్వైజ్ ప్లాన్ చేయకండి. ఈ మధ్యలో కొద్దిగా ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేయండి సెన్సెక్స్ లో. అండ్ డౌన్ సైడ్ లో అట్లీస్ట్ 80,200 or 80,100 కిందికి వస్తేనే పీఈ సైడ్ లో ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ 80,100 కిందికి వచ్చింది 80,000 కూడా బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మన పానిక్ సెల్లింగ్ ఈ లెవెల్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ వచ్చేసి ఈ లోస్ అన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఈ స్వింగ్ లోస్ అన్ని కూడా 79,800 కానీ 79,600 లెవెల్స్ కానీ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో కానీ. సో మార్కెట్ బులిష్ లో వెళ్ళాలి అంటే సెన్సెక్స్ లో 80,450 లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. అండ్ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ హైస్ ని మార్కెట్ బ్రేక్ చేయాలి, అప్పుడే మార్కెట్ లో స్ట్రాంగ్లీ అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్ లో. అండ్ సేమ్ నిఫ్టీలో కూడా అంతే, నిఫ్టీలో కూడా అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ 24,370 పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. అదేవిధంగా 24,450 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ 24,282 లెవెల్ ఆర్ 24,300 కింద మార్కెట్ ఉందనుకోండి, పీఈ సైడ్ లో మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,200 అండ్ 24,100 24,000 లెవెల్ వరకు మార్కెట్ లో పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అగైన్. ఓకే, ఇది నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ. సో నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే 24,400 లెవెల్ దగ్గర మనకి హ్యూజ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది 2 lakhs దగ్గరలో. అండ్ 24,500 లెవెల్ దగ్గర కూడా అండ్ 24,600 లెవెల్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇవి 3 కూడా మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి మనకి 24,300 వచ్చేసి 1,63,000 ఇది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 24,200 సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 24,000 లెవెల్ కూడా మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. ఓకే, అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 148 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ US Tech 100 వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తుంది. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి ఏషియన్ మార్కెట్స్ లో హ్యాంగ్సెంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 54 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ నిన్ననే మనం అనాలిసిస్ చేసాము సో డైలీ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఫస్ట్. సో డైలీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ వచ్చేసి సేమ్
ఇక్కడ నేను ఏదైతే ఇండికేటర్ ఉందో క్రిప్టో స్కాల్పర్ దాన్ని కొంచెం హైడ్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తే సేమ్ మార్కెట్ వచ్చేసి బులిష్లో ఉంది, కాకపోతే మార్కెట్ స్లో మూమెంటం ఉంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆఫ్ నో అయితే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ హైస్ ఉన్నాయో దాని దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది, 95,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్స్ పైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఏదైతే 1 2 3 4th డే, సో ఆల్మోస్ట్ ఆల్ 4 days ఒక హైస్ ని మార్కెట్ బ్రేక్ చేస్తుంది. అండ్ అప్పుడు మార్కెట్ 95,970 ఆర్ 96,000 లెవెల్ ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్ బూమ్ అవుతుంది. మార్కెట్ 97,000 98,000 టార్గెట్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలి బిట్ కాయిన్ అనేది ఆల్రెడీ నేను క్లియర్లీ చెప్పాను. సో 93,000 అండ్ 92,481 కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయండి. ఓకే, యాజ్ ఆఫ్ నో అయితే సైడ్ వేస్ టు బులిష్ ఉంది. సో చిన్న టైం ఫ్రేమ్ 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్ లో కానీ 1 hour టైం ఫ్రేమ్ లో కానీ సో మనకి బులిష్ ఎంట్రీస్ దొరికితే బులిష్ సైడ్ వ్యూ పెట్టుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ హైయర్ టైం ఫ్రేమ్ లో మనకి వ్యూ బులిష్ ఉంది కాబట్టి చిన్న టైం ఫ్రేమ్ లో మన ట్రేడ్ ప్లాన్ చేయాలి. బులిష్ లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే చిన్న టైం ఫ్రేమ్ లో ఏదైనా సెటప్ 5 minutes లో కానీ 15 minutes లో కానీ బులిష్ సెటప్ దొరికితేనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. ఈవెన్ సేమ్ ఇథేరియం కూడా అంతే. ఇథేరియం కూడా పాజిటివ్ లో ఉంది, 1829 లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్ లో రెసిస్టెన్స్ ఉంది. సో కన్సాలిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే 1900 అండ్ 2000 వైపు మార్కెట్ లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డైలీ మీరు ఇంట్రాడే లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే క్రిప్టో స్కాల్పర్ ని యూస్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి 5 minutes టైం ఫ్రేమ్ లో వర్క్ అవుతుంది. సో 5 minutes టైం ఫ్రేమ్ లో మల్టిపుల్ ఎంట్రీస్ మీకు ఇస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇథేరియం లో ఇచ్చింది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ మీరు చూసినట్టయితే అరౌండ్ 11:30 అరౌండ్ మనకి చూస్తే మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ అండ్ ఈఎంఐ రెండు క్రాస్ ఓవర్ జరిగినాయి. దాని తర్వాత మార్కెట్ లో ఏదైతే ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఉందో ఇది బ్రేక్ అయింది. అండ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఈ ఐస్ పైన మన ఎంట్రీ ప్లాన్. మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూస్తే దగ్గరలో అప్ సైడ్ ఒక 20 to 30 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చి ఉంటాయి. సో మల్టిపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మీరు చూడండి ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ బెరిష్ అయిందో దాని తర్వాత ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిందో ఈ లెవెల్స్ లో కూడా ఎంట్రీ దొరికింది బెరిష్ సైడ్ అండ్ దాని తర్వాత డౌన్ సైడ్. సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ గ్రీన్ అయిందో అంటే బెరిష్ లో ఉన్నప్పుడు సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే గ్రీన్ అయిందో అప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఈ స్ట్రాటజీ అనేది యూట్యూబ్ లో పెట్టున్నాను. సో ప్లేలిస్ట్ లో ఉంది, చెక్ చేయండి. అండ్ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఫ్రీ యాక్సెస్ కావాలంటే సో డెల్టా ఎక్స్చేంజ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేస్తే నేను ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో సో దాని యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని ఉంటుంది అఫీషియల్ అని చెప్పి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో ఉంది. అండ్ అక్కడ నుంచి ఫాలో అవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.